నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, చాలా మంది ఉన్న స్థితి నుంచి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలి అని చాలా మంది అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏ మంత్రాన్ని జపించాలి? అలాంటి వాళ్ళకి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదంటారు? తప్పకుండా అమ్మా. ప్రతి మనిషి తను 100 రకాల ఆశలు, 1000 రకాల ఆలోచనలు ఉంటాయి. అవును. ఏదన్నా 2 రకాల ఆలోచనలు, 2 రకాల ఆశలతో ముందుకు వెళ్ళడం, అలా ముందుకు వెళ్తే జీవితం బాగుంటుంది. కానీ 100 రకాల ఆలోచనలు, 1000 రకాల ఆశలు, వీటితో వెళ్ళటం వలన ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇంకోటి అని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేస్తూ కదలకుండా అక్కడే ఉండిపోతుంటారు. అటువంటి వాళ్ళు ఏ పరిహారం చేసినా ఉపయోగం ఉండదమ్మా. ఎందువలన పరిహారం మొదలుపెట్టినా, ఒక మంత్రం మొదలుపెట్టినా, మీరు ఊరికి అందరికీ వచ్చిన మంత్రం ఒకటి చెప్పుకుందాం. విషయం చెప్తా వివరంగా. ఓం నమ శివాయ అనుకోయ బాగుంటుందని, కానీ ఓం నమ శివాయ నాకు ఇంకా రాలేదు, ఓం నమ శివాయ నాకు ఇంకా రాలేదు, ఓం నమ శివాయ నాకు ఇంకా ఫోన్ మోగలేదు. అంటే వాళ్ళ ఆలోచన మొత్తం కూడా చేసే దాని మీద ఉండదు. ఏం వస్తుందో దాని మీద ఉన్నప్పుడు మనం ఏం చేసినా ప్రయోగం ఉండదు, ప్రయోజనం శూన్యం. కానీ మరికొంతమంది ఉంటారమ్మా, వాళ్ళు గోల్, గమ్యం, ఆ గమ్యాన్ని ఛేదించడం కోసం అది ఎంత కష్టమైనా, ఆ కష్టాన్ని అనుభవించైనా సరే ఆ గమ్యాన్ని చేరాలి, మధ్యలో వదులుకోవద్దు, గోల్ నా జీవిత లక్ష్యం అదే అని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి బాగా 100కి 100% ఉపయోగపడుతుందని నేను చెప్పేది. ఈ మొదటి చెప్పినటువంటి ఫస్ట్ రకం చూసారా, వాళ్ళు కూడా నమ్మి ప్రయత్నం చేస్తుంటే ఫలితం వస్తుందమ్మా. ఇందులో శరీరంలో ఉండేటువంటిది 10 శరీర భాగాలు. ఆ భాగాల్ని ఎప్పుడూ కూడా యాక్టివ్గా ఉండేటువంటి మంత్రం ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమో భగవతే రుద్రాయ. ఈ 10 అక్షరాలు ప్రతిరోజు ఎంత అనుకుంటే అంత మంచిదమ్మా. ఎందువల్లంటే ఈ 10 అక్షరాలని రోజు అనుకోవటం వల్ల ఏమవుతుందంటే, నేను ఒకటి చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఓం నమో భగవతే రుద్రాయ అన్నా కదా. ఓం మూర్ధనే నమః, నం నాసికాయ నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః, తేం దక్షిణహస్తాయ నమః, రుం వామహస్తాయ నమః, ద్రాం నాభ్యై నమః, యం పాదాభ్యాం నమః. శరీరంలో 10 భాగాలు. ఓం నమో భగవతే రుద్రాయ అని ప్రతిరోజు అనుకోవటం వలన మూర్ధ, ఇక్కడ లోపల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది. షార్ట్ టెంపర్ రానికుండా ప్రతి ఒక్కదాన్ని వివరంగా ఆలోచింపజేసేటువంటి శక్తి ఆ మంత్రం ఇస్తుందమ్మా ఆ స్థానానికి. తర్వాత ఓం మూర్ధనే నమః, నం నాసికాయ నమః. ఓం నమో భగవతే కదా, నం నాసికాయ నమః అన్నప్పుడు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు మనకు రానికుండా, జలుబుచ్చి అనాల్సిన అవసరం లేకుండా, ఎప్పుడు ఆ శ్వాస అనేటువంటిది ఏ ఇబ్బంది లేకుండా, శ్వాసకోశాల మధ్య ఎలాంటి ప్రమాదములు లేకుండా చక్కటి శ్వాసకి అది దారితీస్తుంది. అంటే ఎట్లా, మనకు కోపం వస్తే ఊగిపోతూ ఉంటాం, అంటే అది రానియకుండా అది ఎప్పుడు కంట్రోల్లోంచి చక్కటి శ్వాస వస్తుంది. ఓం నమో భగవతే, ఓం నమో, మోం లలాటాయ నమః అంటే ఇది బొట్టు పెట్టుకునే ప్రదేశం. అది చాలా సున్నితమైనటువంటి మర్మ ప్రదేశం అంటారు దాన్ని. పాయింట్ బ్లాక్ అని కూడా కొంతమంది అంటుంటారు కదా మనకు. చాలా సున్నిత ప్రదేశం ఇది. అక్కడ మనం బొట్టు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందనంటే పరిసరాలు మొత్తం కంప్లీట్ పాజిటివ్ వస్తుందమ్మా. నెగిటివ్ అనేటువంటిది ఎప్పుడు రాదు. కనుబొమ్మలకి కింద, కనుబొమ్మల మధ్యలో బొట్టు పెడితే దంపతుల మధ్య ఎప్పుడు ఏదో ఒక కీచులాట. ధనం అనేటువంటిది వస్తుంది కానీ నిలకడగా నిలిచి ఉండదు. ఈ మధ్యలో ఈ కిందకి బొట్టు పెడితే అదొక ప్రమాదం. కనుక ఇక్కడ పెట్టడం వలన వెలుతురు ఎప్పుడు కూడా పాజిటివ్. మన పరిసరాలంతా కూడా ఎటు చూసినప్పటికీ కూడా పచ్చగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఆ ప్రశాంతం అనేటువంటిది మనకు అనిపిస్తే మన ముఖంలో ఒక తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఓం నమో భగవతే,
ఓం మూర్ధన్య నమః, నం నాసికాయ నమః, ఓం లలాటాయ నమః, భం ముఖాయ నమః. ఈ 3 ప్రశాంతంగా ఉండటం వలన ముఖంలో మంచి తేజస్సు, వర్చస్సు, కాంతి. ఇప్పుడు వాళ్ళ కోపాలు వస్తే చూసే వాళ్ళకి చాలామందికి అందంగా కనిపించాలని చెప్పి మందంగా పెయింట్లు పూసుకుంటుంటారు మొహానికి. అందంగా కనిపించడం కోసం పెయింట్లు మందంగా పెయింట్ పూసుకుంటుంటారు. ఆ పెయింట్ తీసేస్తే వాళ్ళు మనం చూడలేము. అసలు పెయింట్తో సంబంధం లేకుండా, అంటే మేకప్ అమ్మ, దాంతో సంబంధం లేకుండా ముఖంలో ఒక మంచి వర్చస్సు, కాంతి వస్తుందన్న, ప్రశాంతమైన వాతావరణం. తర్వాత ఓం నమో భగవతే, భం ముఖాయ నమః, గం కంఠం. ఇక్కడి నుంచి వచ్చేటువంటి మాట ఏదైతే ఉంటుందో, ఏయ్ నీ సంగతి చెప్తా దానికి, నాన్న ఎందుకు అటువంటి పనులు చేస్తావు, దానివల్ల నీకు ఇబ్బంది వస్తుందేమో, జాగ్రత్త చూసుకో దానికి తేడా ఉంటుంది. కంట్రోలింగ్ ప్రతి ఒక్కటి కూడా. మనం గబిక్కిన ఒక మాట వదిలేస్తాం, మాట వదిలితే వెనక తీసుకోలేం. ఆ కంట్రోలింగ్ పవర్ వస్తుంది దీనివల్ల. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే అన్నాం అంటే ఓం మూర్ధనే నమః, నం నాసికాయ నమః, ఓం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, భం హృదయాయ నమః. ఇది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు, ఏదో ఒక దాన్ని కోరుతూనే ఉంటుంది. అది మంచా చెడ అనేటువంటి విషయం దృష్టిలో ఉంచుకోదు. ఈ మంత్రాన్ని బాగా మనం రోజు చదవటం వలన హృదయం అనేటువంటిది హృదయస్థార విప్రఖ్య త్రికోణాంతర దీపిక లలిత సహస్రనామం చెప్పడింది. ఆ హృదయం అనేటువంటిది ఎప్పుడూ కూడా వికాసవంతంగా, అంటే ఎదుటి మనిషికి కష్టం వచ్చింది అన్నప్పుడు థాట్న మనం వెళ్ళి అతనికి ఏదైనా ఉపకారం చేసేటువంటి రీతిలో హృదయ స్పందన ఎప్పుడు కూడా. కొంతమంది ఉంటారు ఏం చెప్పినా, కొంతమంది అంటారు బండరాయి మీద వర్షం పడ్డట్టు ఏమిటి ఎట్లానే కూర్చుంటావు, దొనబోతు మీద వర్షం పడ్డట్టుగా అలానే ఉంటావు ఏంటంటూ ఉంటారు కొంతమంది. అటువంటి స్థితి లేకుండా అవతల మనిషి చెప్పే విధానాన్ని అనుసరించి ఎలా స్పందించాలనే విషయం దీనికి తెలుస్తుంది. ఓం నమో భగవతే, రు తే రు అన్నప్పుడు ఈ 2 చేతులు మనం ఉండేటువంటి విధానాన్ని అనుసరించి ఇంటికి ఎవరైనా వస్తే నమస్కారం రండి బాగున్నారా అనడానికి, ఏయ్ ఏంటి అనడానికి డిఫరెంట్ ఉంటుంది. అంటే ఈ చేతులు మనకు మంచికి ఉపయోగిస్తే, చెడుకి ఉపయోగిస్తే. ఒక మనిషికి పెట్టడానికి, ఒక మనిషి కొట్టడానికి కూడా. మనం కొట్టడానికి ముందుకెళ్తాం పెట్టడానికైనా. కాబట్టి ఈ మంత్రాన్ని ఉపాసన చేసుకుంటూ ఉండటం వలన ఎప్పుడూ కూడా ఒక మనిషికి పెట్టేటువంటి పరిస్థితి మనకు వస్తుంది. ఒక మనిషికి మనం పెడుతున్నాం దగ్గర ఉంటేనే పెడతాం, లేకపోతే పెట్టగలమా? పెట్టలేం. ఈ నాభిస్థానము అనేటువంటిది పురుషునికి ఒక పర్యాయంగా ఉంటుంది, స్త్రీకి ఒక పర్యాయంగా ఉంటుంది. యం పాదాభ్యాం నమః. ఈ అన్నింటికి కూడా మూలం పాదం. మనం నించునే విధానం, మన నడక, దాని అనుసరించి మనం ఏంటి, మన విధానం ఏంటి. కొంతమంది బిల్డప్గా నించుంటూ ఉంటారు, కొంతమంది చాలా స్ట్రైట్గా నించుంటూ ఉంటారు, కొంతమంది కాలు వంకర పెట్టి నించుంటుంటారు, కొంతమంది నాకేంటి కాళ్ళు వెనక్కి గోడ కానిచ్చి నిలబడుతుంటారు. కొంతమంది విధానం, ఆ నించునే విధానాన్ని అనుసరించి జీవితం ఎలా వెళ్తుంది అనేటువంటి విషయం కూడా, ఆ నడవడిక ఎలా ఉండాలి అనేటువంటిది. ఓం నమో భగవతే రుద్రాయ అనే 10 అక్షరాలు కూడా ప్రతిరోజు అతను నిత్యం 28 సార్లు 27 సార్లు 30 సెకండ్లు అయిపోతుందిగా. కాబట్టి అంటే కనీసంగా ఒక 1.5 నిమిషము 2 నిమిషాలు అనుకుంటే ఒక 111 అయితే అవుతాయిగా. కూర్చొని ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పి ఒక 111 సార్లు రోజు అనుకోగలిగితే తనంత ఆస్తికుడు, అంటే నిండు కుండవలే ఉంటారు. నిండు గర్భిణి ఎంత నిండుగా ఉంటుందమ్మా, ఎప్పుడు అంత నిండుగా ఉంటారు. ఆ మంత్రం అనేటువంటిది అనునిత్యం కనీసం రోజుకి 111 సార్లు 2.5-3 నిమిషాల మంది కాదనుకుని కూర్చుంటే నమస్కారం చేసుకోవడం, మళ్ళీ మనం చేసుకోవడం. దీనివల్ల ఆ మనిషి ఇవాళకి రేపటికి 2 అవతలకి తనలో తేడా వచ్చేస్తుంది. ఏమైనా అన్నారనుకో, ఓకే నాయన మంచిది, శుభం, నన్ను తిట్టావు, నీకన్నా కలిసి వచ్చిందే, నన్ను తిడితే ఏమీ రాదు, నన్ను కొట్టావు, నీకన్నా కలిసి వచ్చిందే రాదు, నన్ను కొడితే నా వాళ్ళు ఎవరైనా కేసు పెడితే నువ్వు జైలుకి వెళ్తున్నావు, కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది కదా. సామరస్యంగా పరిష్కరించుకుందాం. ఉంది, నేను ఇవ్వలేకపోయా, నీకు తప్పే, ఎగ్గొట్టట్లా, ఇస్తా, ఒకరోజు వెనకో ముందో ఇస్తా. నువ్వు ఆవేశపడి అనర్థాలు తెచ్చుకొని, ఆవేశాలు తెచ్చుకొని, కోపం తెచ్చుకొని, అరిచి నానా గోడ పెట్టి గీ పెడితే నీకే బీపీ షుగర్లో అన్నీ వస్తాయి. నాకు ఇచ్చి నువ్వు నష్టపోవద్దు అంటే చిన్నగా ఏదైనప్పటికీ కూడా. అలానే ఇతను ఇచ్చినా ఆయన
గొడవలు చేయను, అరవను. మాట అయ్య బాబు ఏంటి అంటానికి, ఆయన ఓకే నువ్వు కష్టంలో ఉన్నావు, నీకేదో ఉపకారం కావాలని అడిగావు, చేశా, నువ్వేదో ఇప్పుడు బాగున్నావు కాబట్టి నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేసేసి, ఇవాళ ఇస్తావా రేపు ఇస్తావా 2 ఇస్తావా, 4 రోజులు టైం పెట్టుకో, ఒకేసారి మనట్లా నీకు కొంచెం కొంచెంగానే ఇచ్చేయి. ఆ రుణం అనేటువంటిది వద్దు. అంటే ఒకటి డబ్బు తీసుకొని నువ్వు కష్టపడ్డావు, నిలబడ్డావు, నీ జీవితం మొత్తం దానికి రుణపడి ఉండాలి అవసరంలా. కనీసం నువ్వు నిలబడటానికి నీకు ఇచ్చిన డబ్బు అయితే ఉంటుందో ధర్మంగా ఆ డబ్బు తీసుకొచ్చి ఇచ్చేసి, అది నీ కుటుంబానికి మంచిది, నా కుటుంబానికి మంచిది, మన స్నేహం అనేటువంటి చెడిపోకుండా రూపాయి వల్ల ఉంటుంది. అదంతా చక్కగా నిదానంగా ఎదుటి మనిషికి అర్థమయ్యే రీతిలో చెప్పేటువంటి స్థితి ఆ ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి 10 అక్షరాల వల్ల వస్తుందమ్మా. అంటే ఇది మనిషిని ఏ స్థితికైనా తీసుకెళ్తుంది. మరి అతను ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థితికి అంటే డబ్బు ఒకటే కాదు, తన మనస్తత్వం, తన విధానం, తన ఆలోచన, తన ప్రక్రియ, ఇవన్నీ కూడా ఉన్నత స్థానానికి వెళ్ళి 10 మందిలో ఈ మనిషి ఫలానా ఎబ్బా అనేటువంటి మాట రాకుండా భగవంతుడు ఎప్పుడూ ఆ మనిషిని చల్లగా చూడాలి, ఆ మనిషి చల్లగా ఉంటే 10 మందిని ఆయన అన్నం పెడతాడు అనేటువంటి పొజిషన్ భగవంతుడు ఇస్తాడమ్మా. కాబట్టి ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి మంత్రాన్ని ఖచ్చితంగా వాళ్ళు జపం చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్క జీవికి, మనిషికి కూడా సర్వకాల సర్వావస్థలందు కూడా అవసరం. అలాగే మొట్టమొదట కొన్ని విషయాలు చెప్పా. ఇవి 10 రకాల ఆలోచనలు పెట్టుకుంటే 100 రకాల ఆశలు ఉంటాయి. వీళ్ళకి దేని మీద కూడా స్థిరత్వం ఉండదు. ఇది అది ఇది కూడా ఇట్లా కాదు అది చేద్దాం, ఇవన్నీ కదా ఇచ్చేద్దాం అనుకున్నా కానీ ఇది కూడా కాదు ఇంకోటి చేద్దాం, రకరకాలను. వీళ్ళందరూ మనకు హైదరాబాదులో ఒక చక్కటి ఆలయం ఉందమ్మా. పోచంపల్లి వెళ్తే త్రయంబకేశ్వర స్వామి ఆలయం ఉంది. మన భారతదేశంలో మొట్టమొదటి త్రిశూల ధ్వజం పెట్టినటువంటి ఆలయం. ఆలయంలో 360 శివలింగాల ప్రతిష్ట, 25 లక్షల పంచాక్షరి మంత్రాన్ని అక్కడ ధారదత్తం చేశారమ్మా. ఇటువంటి అస్థిమితంగా ఉన్నవాళ్ళు ఆదివారం కుదరకపోతే సోమవారం, అది ఆదివారం శ్రేయస్కరం అక్కడ. ఆదివారం కుదరకపోతే సోమవారం, లేదంటే ఆదివారం రోజు నాడు వెళ్ళి స్వామివారి మీద భస్మం వేసి అన్ని నీళ్లు పోసి ధూపం దీపం నైవేద్యం అంత పండు పలవ పెట్టి వచ్చేయడం. అలా కనీసం 5 ఆదివారాలు చేయగలిగితే మీ అదృష్టం బాగుంటే మీకు అక్కడ శ్వేతనాగు దర్శనమిస్తుందమ్మా. అదృష్టం బాగుంటే శ్వేతనాగు దర్శనమిస్తుంది, రోజు తిరుగుతుంది అక్కడ. శ్వేతనాగు దర్శనం కనుక మీకు లభ్యమైందా ఆ జీవితం అమోఘం. మంత్రం దృష్టి పెట్టి మనం చేయలేకపోతున్నాము అనుకుని కొంతమంది దైవ దర్శనానికి వెళ్తే బాగుంటుంది అనుకుంటారు. అటువంటి వాళ్ళు ఏంటంటే ఆ ఆలయానికి వెళ్ళి అంత భస్మం ఆయన మీద చక్కగా చల్లి ఒక జాకెట్ ముక్క తీసుకొని భస్మం జాకెట్ ముక్కలో వేసి విదల్చాలట స్వామివారి మీద. విదిలిస్తే మొత్తం ఆయన మీద పడుతుంది, చుట్టూ 360 శివలింగాల మీద భస్మం పడుతుంది. పడిన తర్వాత శుభ్రంగా నీళ్లు పోసి అభిషేకం చేసేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టుకొని రెండో ఫలం నివేదన ధూపం దీప నివేద్యం పెట్టుకుని నమస్కారం చేసుకొని 10 నిమిషాలు కూర్చొని ఓపిక ఉందా ఆ పూట ఈ ఉల్లిపాయ వెల్లుల్లి ఇవన్నీ లేకుండా అంత అన్నము పప్పు కూర అక్కడే చిన్న కట్టె పొలాలు అక్కడే ఉంటాయమ్మా. 2 రాళ్ళు పెట్టేసుకొని ఇంట్లోంచి ఒక గిన్నె అవి తీసుకెళ్ళి అక్కడే వండేసుకొని ఆ స్వామివారికి ఆ నివేదన చూపించి అది భోజనంగా ప్రసాదంగా భోజనం చేసేసి రాగలిగితే 5 వారాలు 6వ వారం నుంచి ఆశ్చర్యపోతారు. అంత అద్భుతమైనటువంటి స్థితి కూడా ఈశ్వరుడు ఇస్తారమ్మా. కాబట్టి ఈ 2 మొదటి విధానం నేను రెండోసారి చెప్పినటువంటి ఆలయం మొదటి విధానం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. రెండోసారి చెప్పింది ఇది మొదటిసారి చెప్పినటువంటి ఒక ఓం నమో భగవతే రుద్రాయ అనేటువంటి అక్షరం రెండో విధానంలో ఉండేటువంటి జనాలకు చాలా అద్వితీయంగా ఉపయోగపడుతుందమ్మా. అది విషయం. ఓకే గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. పరమేశ్వర.